హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షణ్ముఖి షైన్స్. వెల్కమ్ టు 1000 పిల్లర్ టెంపుల్ ఎట్ హన్మకొండ. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా 1000 పిల్లర్ టెంపుల్. ఇది కాకతీయులు కట్టించిన 1000 పిల్లర్ టెంపుల్. సో కాకతీయ డైనాసిటీ ఉన్నప్పుడు ఇలా కట్టించారు. ఇది రామప్ప టెంపుల్కి కూడా రిజెంబల్ అయి ఉంటుంది. మీరు నా ప్రీవియస్ వ్లాగ్స్లో అయితే రామప్ప టెంపుల్ని అయితే చూపించాను, చూడొచ్చు. ఇది కోనేరు అనమాట. ఇంకా చాలా సైన్స్ థియరీస్ అయితే ఈ కోనేరుకి ఇంకా కిల్లవరంగల్కి ఒక స్వరంగ మార్గం అయితే ఉంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే 1000 పిల్లర్ టెంపుల్లో అయితే ఉన్నాను. సో మనం చూడొచ్చు, లెట్స్ గో. ఇది సమ్మర్ కాబట్టి చాలా వేడిగా అయితే ఉంది. ఇప్పుడు ఇది మనం ఎంట్రీ అనమాట. ఇక్కడ మనము అభిషేకానికి కానీ దేనికైనా కానీ మనము టికెట్ తీసుకొని మన ఫ్యామిలీతో అయితే లోపలికి వెళ్ళొచ్చు. ఇది చూస్తున్నారు కదా, చాలా చక్కగా చెక్కిన నంది విగ్రహం. ఇది ఒక శిల్పకళ. ఇంకా ఇక్కడ ప్రభాస్ ఇంకా త్రిష, వర్షం మూవీ ఇంకా చాలా మూవీస్ అయితే ఇక్కడ షూట్ చేశారు. 1000 పిల్లర్ టెంపుల్ అని ఎందుకు అంటారంటే 1000 పిల్లర్స్ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, స్మాల్ ఇంటర్ కనెక్టెడ్ పిల్లర్స్ అయితే ఉన్నాయి. కాకతీయ డైనాసిటీ నుంచి అప్పుడు పరిపాలించిన ఒక రాజు రుద్రదేవ అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేయించారు. సో ఇది చాలా ప్రత్యేకమైంది. హన్మకొండలో అయితే ఇది ఒక చూడవలసిన టూరిస్ట్ ప్లేస్. ఈ టెంపుల్ అయితే లార్డ్ శివాకి అయితే డెడికేట్ చేయబడిన టెంపుల్. సో ఇక్కడ లార్డ్ శివ అయితే మెయిన్ గాడ్. సో మనము అటు సైడ్ వెళ్తే మనము హనుమాన్ని కూడా దర్శించుకోవచ్చు. సో ఈ క్యూ అంతా చూసారు కదా, హనుమాన్ టెంపుల్ అయితే అటు పక్కన ఉంటుంది. ఇది ఒక యునెస్కో హెరిటేజ్ సైట్గా అయితే రికగ్నైజేషన్ చేయబడింది. టెంపుల్లోనికి అయితే ఫొటోస్, వీడియోస్, కెమెరా అయితే అలౌడ్ అయితే లేదు. సో నేనైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే మళ్ళీ వస్తాను. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. సో నేను అలా బయటికి వచ్చాను. సో మళ్ళీ వీడియో కంటిన్యూ చేయడానికి అయితే చూసారు కదా, ఈరోజు సన్నీ డే అయినా నేచర్ అయితే చాలా బాగుంది. సో మనము ఆ టెంపుల్కి ఉన్న ఆపోజిట్లో ఇంకొక సేమ్ ఆర్కిటెక్చర్ అయితే ఉంది. ఇది రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయితే చేయబడింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.